హాయ్ ఫ్రెండ్స్, పూల తోటలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రత్యేకించి ఆడవారికి పూలంటే మహా ఇష్టం. కానీ రంగురంగుల పూలతో మృత్యువు దాగుందంటే నమ్ముతారా? అవును, ఇంగ్లాండ్లోని నార్థంబర్లాండ్లో ఒక వింతైన తోట ఉంది. అక్కడ అడుగు పెట్టే ముందు మీకు ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుంది. ఈ మొక్కలు మిమ్మల్ని చంపేయగలవు అని. దీన్నే అనాలిక్ పాయిజన్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. అక్కడికి వెళ్తే మీరు కనీసం ఆ పూలను తాకూడదు, వాసన కూడా చూడకూడదు. చివరకు వాటిని పక్కన నిలబడి గాలి పీల్చినా మీరు స్పృహ తప్పి పడిపోవచ్చు. అసలు ఇంతటి భయంకరమైన మొక్కలను అక్కడ ఎందుకు పెంచుతున్నారు? ఫ్రెండ్స్, ఈ మృత్యువనాన్ని 2005లో నార్థంబర్లాండ్ డచెస్ నిర్మించారు. సాధారణంగా అందరూ ఔషధ మొక్కల తోటలు పెంచుతారు, కానీ ఆమె మాత్రం ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన మొక్కలన్నింటినీ కూడా ఒకే చోట చేర్చాలని నిర్ణయించుకున్నారు. అక్కడ సుమారు 100 రకాల ప్రాణాంతకమైన మొక్కలున్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే ఆ తోటను చూడడానికి వెళ్లే పర్యాటకులు అక్కడ మొక్కల నుండి వెలువడే విషవాయువు వల్ల తరచుగా స్పృహ తప్పి పడిపోతూ ఉంటారు. ఆ తోటలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన మొక్క ఏంటో తెలుసా? రిసినస్ కమ్యూనిస్ అనే శాస్త్రీయ నామం కలిగినటువంటి ఆముద మొక్క. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్క. దీని గింజల నుండి తీసే రిసిన్ అనే చిన్న రేణువు మనిషి ప్రాణాలను తీయడానికి సరిపోతుంది. అలాగే అక్కడ హెమ్లాక్ అనే మొక్క కూడా ఉంది. ప్రాచీన గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ను చంపడానికి వాడిన విషం దీందే. ఇవన్నీ చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి, కానీ వాటి లోపల మృత్యు దాగి ఉంది. మరి ఇంత ప్రమాదకరమైన తోటలో భద్రత ఎలా ఉంటుంది? అక్కడ ప్రతి మొక్క చుట్టూ ఇనుప కంచె ఉంటుంది. అత్యంత విషపూరితమైన మొక్కలను ఇనుప బోన్లలో పెట్టి తాళం వేస్తారు. 24 గంటలు సెక్యూరిటీ గార్డులు నిఘా ఉంచుతారు. పర్యాటకులు ఏ మొక్కను తాకకుండా కఠినమైన రూల్స్ పాటిస్తారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఏదైనా ఆకును ముట్టుకున్నా కొన్ని నిమిషాల్లోనే వారి నాడీ వ్యవస్థ దెబ్బతిని మరణం సంభవించవచ్చు. అసలు అలాంటి నరకాన్ని ఎందుకు నిర్మించారు అని మీకు డౌట్ రావచ్చు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. డ్రగ్స్, విషపూరిత పదార్థాల వల్ల కలిగే అనర్థాలను పిల్లలకు, యువతకు వివరించడమే ఈ తోట ముఖ్య ఉద్దేశం. చాలామందికి మన ఇంట్లో పెంచుకునే కొన్ని మొక్కల్లో కూడా విషం ఉంటుందని తెలియదు. ఉదాహరణకు కోకా లేదా ఓపియం పాపీ వంటి మొక్కల నుండి హెరాయిన్, కొకైన్ ఎలా తయారవుతాయో ఇక్కడ వివరిస్తారు. ఇది ఒక రకమైన ఎడ్యుకేషనల్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎందుకు స్పృహ తప్పి పడిపోతారు? దీనిపై తాజా మెడికల్ రీసెర్చ్ ఒక విషయాన్ని బయటపెట్టింది. వేసవి కాలంలో ఈ మొక్కలు తమ ఆత్మరక్షణ కోసం కొన్ని రకాల వాయువులను విడుదల చేస్తాయి. ఆ గాలిని పీల్చినప్పుడు మన మెదడుకు అందే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. అందుకే పర్యాటకులు కింద పడిపోతూ ఉంటారు. ఈ తోట మనకు ప్రకృతిలోని అందమైన ఆకర్షణల వెనుక ఎంతటి ప్రమాదం ఉంటుందో గుర్తు చేస్తుంది. నిజానికి ఆల్విక్ పాయిజన్ గార్డెన్ అనేది మరణంతో చేసే ఒక వింత ప్రయాణం. ఆ అందమైన పూల వెనుక దాగి ఉన్న మృత్యు రహస్యం ఎప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏకంగా మృత్యువును పండించే ఈ తోట గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్స్ ఇన్వెస్టిగేషన్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.